ఓ రకంగా చెప్పాలంటే స్నేహపూర్వక మోసం చేశాడు. ఉమ్, స్నేహపూర్వకంగా ఉంటూ భారతీయ జనతా పార్టీ దూకుడిని కంట్రోల్ చేసుకొచ్చాడు. ఉమ్, ఇది సోమవీర్రాజు కొంచెం సీరియస్గా మాట్లాడగానే బీజేపీ అధిష్టానం దగ్గరికి 2 రకాల కంప్లైంట్లు వెళ్తాయి. ఉమ్, ఒకటి ఈ ఆ, ఎవరైతే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఏంటి మనల్ని వైసీపీ అనుకుంటున్నారండి, మీరు మీరు చెప్పాలి ఏదో ఒకటి అని అధిష్టానానికి ఈడొక కంప్లైంట్ పంపిస్తారు. ఉమ్, రెండో పక్కనేమో జనసేన నుంచి ఒక కంప్లైంట్ వెళ్తుంది, ఏంటి మీరు ఏమైనా వైసీపీ స్టాండ్ తీసుకున్నారని. ఈ ముక్క వాళ్ళు ఏంటి ఏందయ్యా ఇది అని అడుగుతారు. అంతేగాని ఏంటి ఇతను మాట్లాడితే కరెక్టా కాదా అన్నటువంటి వాళ్ళు అన్నారు. ఇద్దరేంది మనోళ్ళు అట్టగా అంటున్నారు, వాళ్ళు ఇట్టగా అంటున్నారు. ఓహో వీళ్ళు ఇట్ట ఫీల్ అవుతున్నారు కాబట్టి మనం వైసీపీని మాత్రమే తిట్టాలనుకుంటా, తెలుగుదేశం ఏమనకూడదు అనుకుంటూ ఇక్కడ ఈయన ఆగిపోతాం. ఉమ్, ఇట్లాగా అడుగు ముందుకేయనీయకుండా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ 2 సంస్థల ద్వారా, అటు జనసేన ద్వారా, ఇటు పక్కన భారతీయ జనతా పార్టీలోని తెలుగుదేశం వర్గం ద్వారా అడుగు ముందుకు పోనీయకుండా కంట్రోల్ చేసుకొచ్చాడు. ఉమ్, ఈ కంట్రోలింగ్ ఇంపాక్టే ఇవాళ ఫేస్ చేస్తున్నటువంటిది వాళ్ళు, ఉమ్. కరెక్ట్గా చెప్పాలంటే. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ట్రాప్ వేసి లాగుతున్నారా పవన్ కళ్యాణ్ గారు ఎటు ముందుకు వెళ్లకుండా? అందుకే మొన్న ఒకసారి ప్రకటన, నిన్న ఒకసారి ప్రకటన, నేను వాళ్ళ కోసమే తగ్గించుకున్నాను, బీజేపీ రాబోతుంది, ఇవన్నీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు ఆ మాటలు విని ముందుకు వెళ్ళలేకపోతున్నారు. 2 రకాలు ఉంది.